చాలా 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 ఈజీ కాన్సెప్ట్స్ ఇవి. ఫార్ములాస్ మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు రివర్ ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో అవుతుందో బోట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం అన్నమాట. రివర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో బోట్ కూడా సేమ్ డైరెక్షన్లోనే వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రివర్ స్పీడ్ ఆ బోట్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా బోట్ స్పీడ్ 10 ఉంది అనుకోండి స్టిల్ వాటర్లో, రివర్ స్పీడ్ ఒక 5 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బోట్ స్పీడ్ 10 ఆ రివర్ స్పీడ్ 5 కలుపుకొని 15 స్పీడ్తో బోట్ ట్రావెల్ చేస్తారు. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే అప్పుడు దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం అనమాట. బోట్ స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటాం, లేదా ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్ అంటాం. అంటే రివర్ ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ రావడానికి ట్రై చేస్తే దాన్ని మనం ఏమంటాం, అప్ స్ట్రీమ్ ఆర్ ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్ అంటాం. ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం. ఇక్కడ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఇది అలాగే ఇది, ఈ రెండు కూడా స్ట్రీమ్ స్పీడ్స్ అంటాం. ఇక్కడ కావచ్చు అలాగే ఇక్కడ కావచ్చు, ఆ రెండింటిని కూడా స్ట్రీమ్ స్పీడ్ అంటాం. డౌన్వర్డ్ డైరెక్షన్లో ప్లస్, అప్వర్డ్ డైరెక్షన్లో మైనస్. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ప్లస్, అప్వర్డ్ డైరెక్షన్ అంటే మైనస్. చూడండి, ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది స్టిల్ వాటర్. ఈ రెండు కూడా స్ట్రీమ్ స్పీడ్స్. డౌన్వర్డ్ డైరెక్షన్ ఏమో ప్లస్, అప్వర్డ్ డైరెక్షన్ ఏమో మైనస్. ఇది రాసుకోండి ఒకసారి డయాగ్రామ్. రాసుకున్నారు కదా, ఒకసారి చూడండి. ఇక్కడ అప్ స్ట్రీము, ఇక్కడ డౌన్ స్ట్రీము, ఇక్కడ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ రాస్తాం. ఈ రెండు కూడా స్ట్రీమ్ స్పీడ్ రాస్తాం. డౌన్వర్డ్ డైరెక్షన్లో అంతా ప్లస్ పాజిటివ్ అంటే యాడ్ చేసుకుంటూ రావాలి, అప్వర్డ్ డైరెక్షన్లో అంతా కూడా మైనస్. చూడండి, దీనికి ఇది యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, దీనికి ఇది యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 18 km/h and its speed in upstream, upstream అంటే ఇక్కడే కదా, ఈజ్ 12 km/h. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అడుగుతున్నారు. 12కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది? 6. డౌన్వర్డ్ డైరెక్షన్లో ప్లస్, అప్వర్డ్ డైరెక్షన్ అయితే మైనస్ రాసుకో. నెక్స్ట్ వన్ చదువుదాం. ఏ షిప్ గోస్ ఎట్ 18 km/h డౌన్ స్ట్రీమ్ and 16 km/h upstream. What will be the speed of the ship? Speed of the ship in still water అని అడుగుతున్నారు. 18 km/h డౌన్ స్ట్రీమ్లో, నెక్స్ట్ 16 km/h అప్ స్ట్రీమ్లో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టిల్ వాటర్లో స్పీడ్ ఎప్పుడు కూడా వాటికి యావరేజ్ అవుతుందండి. ఇక్కడ మనం అది రాయలేదు. ఇక్కడ ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్కి డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి యావరేజ్ ఎప్పుడు కూడా బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, 16కి 18కి యావరేజ్ అంటే ఆ రెండింటికి మిడిల్ నెంబరే కదా, ఏమవుతుంది? 17. ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ అడగలేదు కానీ చెప్పండి, స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 1. 16కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 17కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది? నెక్స్ట్ వన్ చూడండి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 25 km/h and the rate of the stream is 5 km/h. Distance traveled downstream in 20 minutes. Distance అంటే ఏంటి? బేసిక్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ 25. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, రేట్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నా స్ట్రీమ్ స్పీడ్ అన్నా ఒకటే. 25కి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ అంటే
స్పీడ్ ఎంత, టైం ఎన్ని మినిట్స్లో, 20 minutesని అవర్స్లో చెప్పండి. 60. 20 minutes కదా చెప్తుంది, 2 times 20/2 అంటే సాయి కృష్ణ. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ ఈజ్ 9 km/h and the speed of the stream is 1.5 km/h. A person rows to a place at a distance of 105 kilometers and comes back to the starting point. The total time taken by him, time ante basic, distance by speed, అలా ఉంచండి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ ఆర్ స్టిల్ వాటర్ ఎంత అని చెప్తున్నారు, 9. స్ట్రీమ్ స్పీడ్ ఎంతట, 1.5. అప్వర్డ్ అంటే మైనస్ కదా, డౌన్వర్డ్ అంటే ప్లస్, అప్వర్డ్ అంటే మైనస్. 9 నుంచి 1.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 9కి 1.5 యాడ్ చేస్తే ఎంత, 10.5. ఇప్పుడు 105 కిలోమీటర్స్ని ఒకసారేమో 7.5 స్పీడ్తో, అదే 105 కిలోమీటర్స్ని ఇంకొకసారి 10.5 స్పీడ్తో ఎంత టైం పడుతుంది, ఇదే కదా వాళ్ళు అడుగుతున్నారు. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసేసాం అనుకోండి, ఇదైతే 10 అయిపోయింది. ఈ పార్ట్ ఒకసారి చూడండి, 1050/75. ఓకే, లేదా అలాగే ఉంచేయండి. 105 అంటే 15 sevens ఎంత, 15 sevens ఎంత, 105. 15 sevens ఎంత, 105. 15 sevens 105. ఇది 15లో హాఫ్ ఉంది కదా, సో 7కి డబుల్ ఎంత, 14. వెరీ గుడ్. 14 + 10 అంటే 24 hours. Next one. A motorboat travel at 8 km/h in still water. It traveled 48 km downstream and returned, taking altogether 16 hours. Find the rate of the flow of the river అని అడుగుతున్నారు. 8 km/h in still water. 8 km/h in still water. స్ట్రీమ్ స్పీడ్ మనకు తెలియదు కదా, సమ్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 8 - x. దీని నుంచి ఇది సబ్ట్రాక్ట్. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఏమంటున్నారంటే క్వశ్చన్లో 48 km డౌన్ స్ట్రీమ్లో వెళ్ళి డిస్టెన్స్ బై స్పీడ్, అండ్ అదే డిస్టెన్స్ మళ్ళీ అప్ స్ట్రీమ్లో వస్తే టేకింగ్ ఆల్ టుగెదర్, ఇది వాళ్ళు ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారు, స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా చేయడానికి కష్టం అనిపిస్తే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఆప్షన్స్ చూద్దాంలే. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 2. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 2 రాస్తే 8 + 2 ఎంత, 48/10 ఎంత, 48/10. డెసిమల్స్ వస్తున్నాయి, అక్కడ ఇంటిజర్ ఉంది కదా, వదిలేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏముంది, 1. ఎక్స్ ప్లస్లో 1 రాస్తే, ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 రాస్తే ఫ్రాక్షన్స్ వస్తున్నాయి, అక్కడ ఇంటిజర్ కదా ఉంది, వదిలేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూడండి, 4. చూడండి ఎక్స్ ప్లస్లో 4 రాసాం అనుకోండి, 8 + 4 48/12. 4. ఎక్స్ ప్లస్లో 4 రాసాం అనుకోండి, 8 - 4 ఎంత, 4. 48/4. 4 + 12. పెర్ఫెక్ట్. 48/8 + 4. 48/8 - 4. ఇదేమో 4, ఇదేమో 12, 16. సరిపోయింది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అనొచ్చు. ఇదంతా చేసిన తర్వాత 4th ఆప్షన్ మీరు ఆప్ చేయకూడదు. ఏం ఆప్ చేయాలి, 3rd ఆప్షన్. మన ఆన్సర్ 4 అండి, ఆప్షన్ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటాం కదా. చెప్పండి, ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. చెప్పండి, ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి. ఇలాంటి కొన్ని వందల మిస్టేక్లు ముందే చేసేయాలి. అప్పుడు ఎగ్జామ్లో చేయడానికి మిస్టేక్స్ మిగిలవు అనమాట. అప్పుడు అన్నీ కరెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వన్,
A boat goes 10 kilometers upstream in 50 minutes and the speed of the stream is 3 kilometers per hour. Find the speed of the boat in still water అని అడుగుతున్నా. 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి 50 minutes టైం పడుతుంది. ఇది స్పీడ్ ఇవ్వలేదు మనకి. ఏం చెప్తున్నారు? డిస్టెన్స్ 10 kilometers వెళ్ళడానికి ఎంత టైం పట్టిందట? 50 minutes. స్పీడ్ అంటే బేసిక్ ఏంటి? ఎంత డిస్టెన్స్, ఎంత టైంలో. 50 minutesని అవర్స్లోకి మారిస్తే బై 60. చూడండి, ఈ 6ని పైకి పంపించేసాం అనుకోండి. 10 into 6 by 5 ఏమవుతుంది? 12 kilometers per hour. చూడండి, ఇలాగైనా రాయొచ్చు. ఎప్పుడైనా సరే స్పీడ్ అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నప్పుడు 1 అవర్లో కవర్ చేయగలిగే డిస్టెన్స్నే మనం స్పీడ్ అంటాం. 1 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్ని మనం స్పీడ్ అంటాం. 50 minutesకి 10 kilometers అయితే 50 minutesకి 10 kilometers అయితే 1 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్ని మనం ఏమంటాం? స్పీడ్ అంటాం. 0 పక్కన పెట్టేస్తే 5కి ఇది ఎలా ఉంది? డబల్. 6కి డబల్ అంటే ఎంత? అంటే 1 అవర్లో 12 kilometers కవర్ చేస్తుంది. అంటే స్పీడ్ ఎంత అయినట్టు? 12 kilometers per hour. ఇది ఎక్కడ స్పీడు? డౌన్ స్ట్రీమా అప్ స్ట్రీమా? క్వశ్చన్లో చూడండి. అప్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 12 అట, నెక్స్ట్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 3 అట. ఇదేమవుతాయి చెప్పండి? 15. డౌన్వర్డ్ డైరెక్షన్ ప్లస్ కదా, 12కి 3 యాడ్ చేస్తే 15. మనల్ని అడుగుతున్నది ఏంటి? బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటరే కదా. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అడిగారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక 3 వస్తుంది. 15కి 3 యాడ్ చేస్తే 18 అయ్యి ఉండేది. మనల్ని అడుగుతుంది స్టిల్ వాటర్లో స్పీడ్ కాబట్టి 15. నెక్స్ట్ వన్. A boat takes 11 hours to travel a distance upstream and takes 5 hours to travel the same distance downstream. If the speed of the boat in still water is 2/9 meter per second, then the speed of the stream is అని అడుగుతున్నారు. స్ట్రీమ్ స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అప్ స్ట్రీమ్లో 11 hours టైం పడుతుందట. అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి డౌన్ స్ట్రీమ్లో అయితే 5 hours పడుతుందట. అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది? అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది? 11 hours. డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది? 5 hours. టైం రేషియో 11:5 అయితే స్పీడ్ రేషియో 5:11. అప్ స్ట్రీమ్ స్పీడు 5 parts అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడు 11 parts. ఈ రెండింటికి యావరేజే కదా స్టిల్ వాటర్ అంటే. 5x ప్లస్ 11x బై 2 అంటే ఏమవుతుంది చెప్పండి? ఇది స్టిల్ వాటర్లో స్పీడ్. క్వశ్చన్లో మనకి స్టిల్ వాటర్లో స్పీడ్ ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారు? స్ట్రీమ్ స్పీడ్ ఎంత కనుక్కోమంటున్నారు. మీరే చెప్పండి, 5xకి ఎంత యాడ్ చేస్తే 8x వస్తుంది, లేదా 8xకి ఎంత యాడ్ చేస్తే 11x వస్తుంది. సో స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనొచ్చు? 3x. మనకేమి ఇచ్చారు? స్టిల్ వాటర్లో స్పీడ్ ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారు? స్ట్రీమ్ స్పీడ్ అడుగుతున్నారు. కమాన్, 8x అనేది ఎంతట? 2/9. 2/9 అంటే 9 2s are ఎంత? 18. 18 + 2 ఎంత? 20. 20/9 అయితే మనం చెప్పాల్సింది 3x. 8x అనేది ఎంత అయితే 3x అనేది ఎంత? ఇది ఇంటూ ఇది బై ఇక్కడున్న వాల్యూ. చెప్పండి ఏమనొచ్చు? 3x ఇంటూ 20/9 బై 8x. ఇది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. అయితే ఇది మనకి మీటర్ పర్ సెకండ్లో వస్తుంది కదా. కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇంటూ 18/5 ఇది మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, 8 3s are అంటే ఎంత? ఏదో 3 ఇందులో క్యాన్సిల్ చేసేయండి, 6 times. 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times. 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. 6/2 అంటే 3 kilometers per hour. అంటే నిజానికి మనం రేషియో ఏదైతే తీసుకున్నామో అవి డైరెక్ట్గా స్పీడ్స్. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 5 kilometers per hour అని, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 11 kilometers per hour, స్టిల్ వాటర్లో స్పీడ్ 8 kilometers per hour. సాయి కృష్ణ, అభిరామ్, వెరీ గుడ్.
అప్ స్ట్రీమ్లో 11 అవర్స్ టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్లో 5 అవర్స్ టైం పడుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. టైం రేషియో 11:5 అయితే స్పీడ్ రేషియో 5:11. అంటే అప్ స్ట్రీమ్లో స్పీడ్ 5x అయితే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ 11x అనొచ్చు. అప్పుడు స్టిల్ వాటర్ అంటే ఆ రెండింటికి యావరేజే కదా, అలా ఉంచాయి. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే స్టిల్ వాటర్లో స్పీడ్ ఇచ్చేసి స్ట్రీమ్ స్పీడ్ ఎంత కనుక్కోమంటున్నారు. అసలు స్ట్రీమ్ స్పీడ్ అంటే 5xకి ఎంత యాడ్ చేస్తే 8x వస్తుంది, అంటే 3x ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 8x అనేది ఎంత అయితే 3x అనేది ఎంత అయితే అది మీటర్ పర్ సెకండ్లో కాదు కిలోమీటర్ పర్ అవర్లో రాయాలి. సో 8xని దీనికి ఈక్వేట్ చేసుకున్నాం. 3x అనేది ఎంత, ఇది ఇంటూ ఇది బై ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఇంటూ 18/5 మనం రాసుకున్నాం. నిజానికి మీరు ఒకవేళ 2/9 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకొని ఉండుంటే 8 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. అప్పుడు మీరు సింపుల్గా 8 అనేది 8 అయితే 3 అనేది ఎంత. సో అక్కడితో అలా కూడా మనం చేసి ఉండవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. Sanjana can row a boat 9 kilometers per hour in still water. It takes her twice as long as to row up a certain distance as to row down the same distance in the river. What is the rate of the stream అని అడుగుతాను. Sanjana can row a boat at 9 kilometers per hour. At 9 kilometers per hour in still water. It takes him twice as long as to row up as to row down the stream. అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి సరే స్టిల్ వాటర్లో స్పీడ్ 9 అన్నారా, స్ట్రీమ్ స్పీడ్ x అనుకుంటున్నాం. అప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 9 - x, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది 9 + x. అలా ఉంచండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్ ద స్ట్రీమ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ద స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుందంటే డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం అయితే పడుతుందో దానికి డబుల్ టైం పడుతుంది అని చెప్తున్నారు. చూడండి ఇవేమో స్పీడ్స్, టైమ్స్ ఏమంటున్నారు అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ 1, డౌన్ స్ట్రీమ్లో తీసుకున్న టైంకి అప్ స్ట్రీమ్లో తీసుకున్న టైం డబుల్ అని చెప్తున్నారు సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి. డిస్టెన్స్ అంటే ఏంటి ఈక్వేట్ చేసుకోవచ్చా, 9 + x × 1 = 9 - x × 2. 9 + x = 18 - 2x. -2x ఇటు 9 అటు వెళ్ళిపోయింది అనుకోండి. 3x = x = అభిరామ్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ జవాబు. 2 boats A and B start towards each other from 2 places 108 kilometers apart. Speeds of the boats A and B in still water are 12 kilometers per hour and 15 kilometers per hour respectively. If A proceeds down the stream and B against the stream, they will meet after. చూడండి ఏ అండ్ బి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారు, 108 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఏ అండ్ బికి స్టిల్ వాటర్లో స్పీడ్స్ ఏమో 2 boats A and B start towards each other from 2 places. ఏ స్పీడ్ ఏమో 12, బి స్పీడ్ ఎంత 15. If A proceeds down the stream and B against the stream. డౌన్ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ సమ్ x అనుకుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది 12 + x. అలాగే స్ట్రీమ్ స్పీడ్ సమ్ x అనుకుంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 15 స్టిల్ వాటర్లో, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమవుతుంది 15 - x. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత టైంలో మీట్ అవుతాయంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ప్లస్ 12 + x 15 - x క్యాన్సిల్. 12 + 15 అంటే 108/27 4 hours. Next one. A man rows to a place 35 kilometers in distance and back in 10 hours 30 minutes. He found that he could row 5 kilometers
with the stream in the same time as he can row 4 kilometers against the stream. Find the rate of the flow of the stream అని అడుగుతున్నా. 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ని వెళ్ళి రావడానికి 10 hours 30 minutes టైం పట్టిందట. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ఒకవేళ డౌన్ స్ట్రీమ్లో తను 5 kilometers కవర్ చేస్తే అప్ స్ట్రీమ్లో 4 kilometers కవర్ చేస్తారని చెప్తున్నారు. డౌన్ స్ట్రీమ్లో 5 kilometers కవర్ చేసే టైంలో అప్ స్ట్రీమ్లో 4 kilometers కవర్ చేస్తారు. అయితే అవి డైరెక్ట్గా స్పీడ్స్ కాదు, రేషియో మాత్రం ఇచ్చినట్టు మనకి. డౌన్ స్ట్రీమ్లో 5 kilometers కవర్ చేసే టైంలో అప్ స్ట్రీమ్లో ఎంత కవర్ చేస్తున్నారు? 4 kilometers కవర్ చేస్తున్నారు. 5 kilometers per hour అని చెప్పట్లేదు వాళ్ళు. అది చెప్తే అసలు క్వశ్చనే లేదు కదా, డైరెక్ట్గా మనకు ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి 35 kilometers డిస్టెన్స్ టోటల్ 10 hours 30 minutes పడుతుంది. అది అలా ఉంచాడు. హీ ఫౌండ్ దట్ హీ కుడ్ రో 5 kilometers విత్ ద స్ట్రీమ్ అన్నా డౌన్ స్ట్రీమ్ అన్నా ఒకటే, ఇంకా రాసుకోవద్దు, అలా ఉంచాడు. అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ 5 kilometers కవర్ చేస్తే అక్కడ 4 kilometers, అంటే 5:4 రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు. 5:4 అంటే 5x 4x. అప్పుడు ఇక్కడేమవుతుంది? ఈ రెండింటికి యావరేజ్ కదా 4.5x. అలా డెసిమల్స్ తీసుకోవడం బదులుగా మీరు తీసుకోవడమే ఆ రేషియోలో ఏవైనా తీసుకోవచ్చు. ఇది 8x, ఇది 10x తీసుకోండి. అప్పుడు మనకి 4:5 రేషియో ఉండాలి, అంతే కదా. 4:5 రేషియోలో ఉండాలి కాబట్టి 8, 10 కూడా ఏ రేషియోలో ఉంటాయి? 4:5. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 9x. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 8xకి ఎంత యాడ్ చేస్తే 9x వస్తుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేయాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 hours 30 minutes టైం పట్టింది. టైం అంటే బేసిక్ ఎంత డిస్టెన్స్? 35 kilometersని ఒకసారేమో 8 స్పీడ్తో, అదే 35 kilometersని ఒకసారి 10x స్పీడ్తో, టోటల్ 10 hours 30 minutes. 10 hours 30 minutes అంటే 10.5 hours అనొచ్చా? 10.5 2 10s are 20, 20 plus 1 21/, చూడండి 7 క్యాన్సిల్ చేసేయచ్చా న్యూమరేటర్లో? 7 ఇందులో, 8కి 10కి ఎల్సిఎం ఎంత? 8కి 10కి ఎల్సిఎం ఎంత? 40xని 8x 5 times డివైడ్ చేస్తుంది, లేదా 5 కామన్ తీసేసుకోవచ్చు, సర్లేండి 5 times డివైడ్ చేస్తుంది. 5 5s are అంటే 10x 40xని 4 times డివైడ్ చేస్తుంది. 4 5s are ఈక్వల్ టు 3/2. చూడండి 40x అటు వెళ్ళిపోయి 40x అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇది 3/2 ఇటు వచ్చింది అనుకోండి. 25 + 20 45 ఇంటూ 2/3. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 15 times. చూడండి అటు వెళ్ళిపోయింది అనుకోండి. చెప్పండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 30/40 అంటే ఎంత? 3/4. 3/4 అంటే నెక్స్ట్ వన్. రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఆర్ 7:2. A boat covers 36 kilometers downstream and 45 kilometers in upstream. Takes total 6.5 hours. Then find in how much time will it cover 198 kilometers distance in downstream. Downstream లో 198 kilometers కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. టైం అంటే బేసిక్ ఏంటి? డిస్టెన్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్తే మనం ఆన్సర్ చేసినట్టే. వాళ్ళు ఇచ్చే డేటాలో ఆ రేషియో 7:2 అనేది ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. 7:2 అంటే 7x 2x, స్ట్రీమ్ స్పీడ్ 2x కదా. ఇదేమవుతుంది? ఇక్కడేమవుతుంది? సో ఇక్కడ క్వశ్చన్లో 36 kilometers డౌన్ స్ట్రీమ్లో, 36 kilometers డౌన్ స్ట్రీమ్లో అండ్ 45 kilometers అప్ స్ట్రీమ్లో
ఎంత టైం పట్టిందని చెప్తున్నారు? 6.5 hours. సో ఇక్కడ 9 ఇందులో, 5 ఇందులో, 4 + 9 13/x = 6.5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? సో ఎక్స్ వాల్యూ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైనట్టు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతున్నట్టు అండి? 9x కదా, 18. 198 కిలోమీటర్స్ని 18 స్పీడ్తో వెళ్ళాలి. 198 డిస్టెన్స్ బై స్పీడ్. 18 11s. సారీ టైం కదా, అవర్స్ అండి. 11 hours. చేయండి, ఫాస్ట్గా చేసేయండి. ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం, అయిపోయాకే వెళ్దాం. నెక్స్ట్ వన్. A man can row 30 kilometers upstream and 26 kilometers downstream in 8 hours. Also can row 35 kilometers upstream and 65 kilometers downstream in 12 hours. Find the rate of current. Rate of current anna stream speed anna okate. A man can row 30 kilometers upstream and 26 kilometers downstream. ఎంత టైం పట్టిందట? 8 hours టైం పట్టింది. రెండో డేటా చెప్పండి. 35 kilometers upstream and 65 kilometers downstream. ఇప్పుడు ఎంత టైం పట్టింది? ఈ రెండు మనకిచ్చి స్ట్రీమ్ స్పీడ్ ఎంత మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈ రెండు మనకిచ్చి మనల్ని స్ట్రీమ్ స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చేద్దాం. చేయడానికి ముందు ఒకసారి చూడండి, ఇక్కడ టైం అనేది అవర్స్లో కాకుండా మినిట్స్లో ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అవర్స్లోనే ఉంది, ఇలాగే ఈజీగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చెక్ చేయొచ్చు. 26, 65 ఆ రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఏదో ఒకటి చెప్పండి. 26, 65 రెండింటిని డివైడ్ చేసే నెంబరు 13. వెరీ గుడ్. ఇంకా వేరే నెంబర్ ఇంకేదైనా? 1. బట్ ఓకే, 1 అంత తక్కువ స్పీడ్ ఉండదు కాబట్టి, అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 13 అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 13 అనుకుంటే 26 కిలోమీటర్స్ని 13 స్పీడ్తో 2 hours. అప్పుడు ఇక్కడ ఎన్ని అవర్స్ అయ్యి ఉండాలి? మొత్తం 8 hours కదా. ఇక్కడ ఎన్ని అవర్స్ అయ్యి ఉండాలి? 6 hours. 6 hours వెళ్ళాలి అంటే స్పీడ్ 5 అయి ఉండాలా? స్పీడ్ ఎంత అయి ఉండాలి? 5 అయి ఉండాలి. లేదా అది కూడా పక్కన పెట్టండి. ఇక్కడ 26ని 65 రెండింటిని కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఎంత? 13. అలా ఉంచండి. 30ని 35 రెండింటిని కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఎంత? 5 అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ టైం అనేది అవర్స్లో ఉన్నప్పుడు. ఒకసారి చూడండి, 5 స్పీడ్తో 6 hours, 13 స్పీడ్తో 2 hours. 5 స్పీడ్తో 6 hours, 13 స్పీడ్తో 2 hours. 6 + 2 8. 5 స్పీడ్తో 13 స్పీడ్తో 7 + 5 పర్ఫెక్ట్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనొచ్చు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనొచ్చు? 5కి 13కి యావరేజ్ ఎంత? 5కి 13కి యావరేజ్ 9. ఇది స్టిల్ వాటర్లో. 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది. 9కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది. ఇది స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఇది రాసుకోండి. ఒకవేళ మినిట్స్లో ఉంటే అవి కూడా ఉన్నాయి క్వశ్చన్స్, అవి కూడా చేద్దాం. సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఏదో ఒకటి క్యాన్సిల్ అయ్యేలాగా రాసుకుంటాం అంతే, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. A boat takes 9 hours for traveling 39 kilometers downstream and 42 kilometers upstream. The boat takes 7 hours for traveling 26 kilometers downstream, 35 kilometers upstream. Find the speed of the boat in still water. Exactly similar question. మీరు చేయగలుగుతారు, ఆల్రెడీ చేసేసే ఉంటారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మళ్ళీ ఏమడుగుతున్నారు? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. చెప్పండి, ఆప్షన్ ఏమవుతుంది? సరే చెప్పట్లేదు, నేనే చెప్తాను. 9 hours, 39 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ 42 kilometers అప్ స్ట్రీమ్. ఎంత టైం అంటున్నారు?
9 hours ఫస్ట్ డేటా. రెండో డేటా చూడండి, 7 hours పట్టిందట. ఎప్పుడు 26 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ 35 kilometers అప్ స్ట్రీమ్. అక్కడేమో 7 hours. అయితే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమని. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయమని. 39, 26 రెండింటిని డివైడ్ చేసే నెంబర్ చెప్పండి. సో 13 అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకుందాం కొద్దిసేపు. 40 to 35 రెండింటిని డివైడ్ చేసే నెంబరు 7 అప్ స్ట్రీమ్ అనుకుందాం. కానీ ఒకసారి మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. 7 42 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 6. 39 13 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 6 + 3 పర్ఫెక్ట్. 35ని 7 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 5. 26ని 13 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 2. 5 + 2 పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఈ రెండింటికి యావరేజే కదా. 7 + 13 20, 20/2 10. అంతే. ఇదే మనల్ని అడుగుతున్న క్వశ్చన్. సాయి కృష్ణ 10 km/h ఇస్ వెరీ గుడ్. చూడండి, ఇందాక మనం ట్రైన్ కార్ క్వశ్చన్ ఒకటి చేసాం, గుర్తుందా? ఒక 120 kilometers ట్రైన్లో 480 kilometers కార్లో వెళ్ళినప్పుడు సో అండ్ సో టైం. అలాగే ఇంకొక డేటా కూడా ఇచ్చారు కదా. ఒకవేళ మీరు ప్రొసీజర్ చేయాలన్నా ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉంది, 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 అలా ఉంచండి. మనం ఏదో ఒకటి జీరో చేయాలి. ఇది జీరో చేయాలంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? దీనికి 2 times సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి దీనికి 2 times సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2 times సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 20. దీనికి 2 times, దీనికి 2 times అంటే ఎంత? అప్పుడు ఏమవుతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. 21 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 3 hours. 21 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 3 hours. 21 kilometersని 3 hours వెళ్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైందండి? అయిపోతుంది క్వశ్చన్. ఎప్పుడైతే అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుస్తుందో అది ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేస్తుంది. 42 kilometersని 7 స్పీడ్తో, 42 kilometersని 7 స్పీడ్తో చూడండి. 42 kilometers 7 స్పీడ్, 39 kilometers మనకు తెలియదు. టోటల్ టైం 9 hours. ఇది 3 ఎటు వెళ్ళిపోయింది అంటే 6 కదా. 39 kilometers సారీ అండి, ఇది ఇక్కడ 6 అటు వెళ్తే 3 వస్తుంది. 6 అటు వెళ్ళిపోయింది అనుకోండి. 39/d అనేది 6, 3. సో 3 ఇటు వచ్చేస్తే, లేదా 39 ఎంతతో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించి ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక వాల్యూని సింపుల్గా జీరో చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 13 తగ్గింది, ఇక్కడ 7 తగ్గింది, ఇక్కడ 2 తగ్గింది. సో ఒకటి జీరో చేయాలనుకుంటున్నాం, ఇక్కడ 26 తగ్గించేస్తే 0 అయిపోతుంది. దీనికి డబల్ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి దీనికి డబల్, దీనికి డబల్ అంటే 21 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 3 hours టైం పడుతుంది. 21 kilometers వెళ్ళడానికి 3 hours పడితే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనొచ్చు? 7. అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలిస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పొచ్చు. ఫాస్ట్గా చేయండి. నెక్స్ట్ ఇంకొక 3 questions ఉన్నాయి అంతే. మండే హాస్టల్స్లో ఏమైనా స్పెషల్స్ ఉంటాయా? బ్రేక్ఫాస్ట్ ఏమైనా స్పెషల్ ఉంటుందా? సో పర్లేదు, లేట్ అయినా కూడా స్పెషల్ ఏమి ఉండదు కదా. ఓకే, ఫాస్ట్గా చేసే. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20 km/h వైల్ ద రివర్ ఈస్ ఫ్లోయింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h and the time taken to cover a certain distance upstream is 6 hours more than the time taken to cover the same distance downstream. Find the distance. Come on, చెప్పండి. Speed of the boat in still water. Speed of the boat in still water. The river is flowing at a rate of 8 km/h. So upstream ఏమవుతుంది? డౌన్స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్లో 6 hours ఎక్కువ టైం పట్టింది. అవును, ఎందుకు ఎక్కువ టైం పట్టింది? అప్ స్ట్రీమ్లో 6 hours ఎక్కువ టైం పట్టిందట. చెప్పండి, ఎందుకు ఎక్కువ టైం పట్టింది?
అప్ స్ట్రీమ్లో స్పీడ్ తక్కువ కదా, స్పీడ్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ. అంటే స్పీడ్స్ ఏ రేషియోలో ఉంటాయో టైమ్స్ వాటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. 12, 28 ఏ రేషియోలో ఉన్నాయి? 4 క్యాన్సిల్ అవుతుంది రెండిట్లో. 3:7, 3:7. స్పీడ్ రేషియో 3:7 అయితే టైం రేషియో, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఆ రెండింటికి డిఫరెన్స్ 4. 4 అనేది 6 అయితే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. 18/4. 28 కిలోమీటర్స్ని ఇంత టైం, 28 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఇంత టైం. స్పీడ్ ఇంటూ టైమే కదా డిస్టెన్స్ అంటే. టైం మనకి 18/4 వచ్చింది. స్పీడ్ ఏమో 28, 18/4. ఇది ఇందులో ఎన్ని టైమ్స్? 7/18 ఎంత? 7/18. అభిరామ్, సాయి కృష్ణ, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, x, y are 2 points in a river. Points P and Q divide the straight line xy into 3 equal parts. The river flows along xy and the time taken by boat to row from x to q and from y to q are in the ratio 4:5. The ratio of the speeds of the boat downstream to that of the river current is equal to అని అడుగుతున్నారు. x, y are 2 points in a river. x, y are 2 points in a river. Point P and Q divide the straight line xy into 3 equal parts. 3 equal parts. The river flows along xy and the time taken by boat to row from x to q. చూడండి, ఇది రివర్ ఫ్లోస్ అలాంగ్ xy అంటే ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది, అది అప్ స్ట్రీమ్ అవుతుంది. టైం టేకెన్ బై బోట్ టు రో ఫ్రమ్ ఎక్స్ టు క్యూ అండ్ ఫ్రమ్ వై టు క్యూ ఆర్ ఇన్ ద రేషియో 4:5. ఒకసారి చెప్పండి, 4:5 ఏం చెప్తుంది? టైం రేషియో. 4:5 ఏం చెప్తుంది? టైం రేషియో. 4:5 అనేది టైం రేషియో. అయితే ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ డౌన్ స్ట్రీమ్ టు దట్ ఆఫ్ ది రివర్ కరెంట్. అంటే మనం ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్కి రేషియో అడుగుతున్నారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో అడుగుతున్నారు. స్పీడ్ అంటే బేసిక్ డిస్టెన్స్ బై టైం. 2 parts డిస్టెన్స్ ఎంత టైంలో? ఎక్స్ నుంచి క్యూకి ఎంత టైం అంటున్నారు? అలా ఉంచండి. రెండో చదవండి. వై నుంచి క్యూకి ఎంత డిస్టెన్స్? ఇది ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమనొచ్చు? 10:4. 10:4 అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ 10 అయితే అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత? 4. స్టిల్ వాటర్లో స్పీడ్ ఏమవుతుంది? 4కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 7కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడు. చూడండి, ఇక్కడ నిజానికి 2 క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, కానీ మనం ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అంటే క్యాన్సిల్ చేసుకుంటే వీలైనంత వరకు ఈవెన్ నెంబర్స్ ఉండడం బెటర్ అన్నారు. ఎందుకంటే అక్కడ మనం యావరేజ్ తీసుకుంటాం, బై 2 చేస్తాం కాబట్టి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి మళ్ళీ మనకి డెసిమల్స్ వస్తాయి. కాబట్టి అవి ఉండేటప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి మీరేం డిస్టర్బ్ చేయొద్దు. అభిరామ్, సాయి కృష్ణ, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. A man can row a boat in still water at a speed of 5 meters per second. He covers a stretch of 200 meters in a river downstream during high and low tides in 10 seconds and 25 seconds respectively. What is the ratio of the speed of the water flowing in the river during high and low tides?
చూడండి ఏం చెప్తున్నారంటే స్టిల్ వాటర్లో స్పీడ్ వచ్చి 5 మీటర్ పర్ సెకండ్ అట. హీ కవర్స్ ఏ స్ట్రెచ్ ఆఫ్ 200 మీటర్స్ ఇన్ ఏ రివర్ డౌన్ స్ట్రీమ్ డ్యూరింగ్ హై టైడ్స్ అండ్ లో టైడ్స్. రెండు కూడా డౌన్ స్ట్రీమే. హై టైడ్స్ ఉన్నప్పుడేమో ఇంత టైం పడితే, లో టైడ్స్ ఉన్నప్పుడేమో ఇంత టైం పట్టింది. అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే ఫైనల్గా రేషియో. దేనికి రేషియో అడుగుతున్నారు? స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ డ్యూరింగ్ హై టైడ్స్ అండ్ లో టైడ్స్. హై టైడ్స్ ఉన్నప్పుడు స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, లో టైడ్స్ ఉన్నప్పుడు స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, ఆ రెండింటికి రేషియో అడుగుతున్నారు. స్పీడ్ అంటే ఏంటి అసలు? స్పీడ్ అంటే ఏంటి? అంతే సింపుల్ అండి. మనం ఫైనల్గా ఏం అడుగుతున్నారు? స్పీడ్ బేసిక్కి రావడం అంతే. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. 200 మీటర్స్ వెళ్ళడానికి చూడండి, ఫస్ట్ ఇది ఒకటి 5 మీటర్ పర్ సెకండ్ అంటున్నారు కదా, రెండు డౌన్ స్ట్రీమ్లే. ఒకటి ఎక్స్ అయితే ఇదేమో 5 + x. ఇదేంటంటే హై టైడ్స్ ఉన్నప్పుడు. అదే లో టైడ్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా డౌన్ స్ట్రీమే. 5 అప్పుడు స్పీడ్ ఏమో y అనుకుంటే 5 + y. హై టైడ్స్ ఉన్నప్పుడు ఇది, లో టైడ్స్ ఉన్నప్పుడు ఇది, అలా ఉంచుదాం. సరే, ఇక్కడ 10 సెకండ్స్ కదా 200 మీటర్స్కి. 10 సెకండ్స్ అంటే స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. అదే 200 మీటర్స్కి 25 సెకండ్స్, స్పీడ్ ఎంత? 8 మీటర్ పర్ సెకండ్. ఇదేమో హై టైడ్స్ ఉన్నప్పుడు. 5 + x అనేది 20 అయితే, 5 + x అనేది 20 అయితే x ఎంత? ఇది లో టైడ్స్ ఉన్నప్పుడు. 5 + y అనేది 8 అయితే y ఎంత? 3. మనల్ని ఏమడుగుతున్నారు? 15:3. హై టైడ్స్ ఉన్నప్పుడు, లో టైడ్స్ ఉన్నప్పుడు స్ట్రీమ్ స్పీడ్స్కి రేషియో అడుగు. సో నెక్స్ట్ క్లాస్లో సర్క్యులర్ రేసెస్ మనం డిస్కస్ చేయాలి.